Day 4 of DSC in Java. In today's problem, here we need to check n is a narcissistic number or not. What is narcissistic number? మనం ఎప్పుడైతే సమ్ చేస్తామో సమ్ ఆఫ్ ది డిజిట్స్ అంటే ఎన్ని డిజిట్స్ ఉన్నాయో ఫస్ట్ కౌంట్ చేయాలి. అండ్ కౌంట్ చేసిన తర్వాత డిజిట్స్ కౌంట్ ఎంతైతే వస్తుందో దాన్ని పవర్ చేయాలి మనం ప్రతి డిజిట్కి. దాన్ని మొత్తాన్ని టోటల్ సమ్ చేయాలి. ఆ వచ్చిన టోటల్ సమ్ అన్నది మనకి ఇచ్చిన గివెన్ నెంబర్కి కానీ ఈక్వల్ అయితే రిటర్న్ 1 చేయాలి, లేదు అంటే రిటర్న్ 0 చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ n ఈక్వల్స్ టు 407 ఇచ్చాడు కదా. సో ఎన్లో మనకి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 4 అన్నది ఒకటి, 0 అన్నది ఒకటి, 7 అన్నది ఒక డిజిట్. సో 3 డిజిట్స్ ఉన్నాయి మనకి టోటల్గా. నెంబర్ ఆఫ్ డిజిట్స్ d ఈక్వల్స్ టు 3. సో మనం ఏం చేయాలి ఇప్పుడు? 4 క్యూబ్ ప్లస్ 0 క్యూబ్ ప్లస్ 7 క్యూబ్ మనం చేస్తే సమ్ ఎంత ఇప్పుడు చేస్తే 4 క్యూబ్ 64 ప్లస్ 0 క్యూబ్ 0, 7 క్యూబ్ 7 7 49 అండ్ 49 ఇంటూ 7 343. సో మొత్తం మనం సమ్ చేస్తే 407 వస్తుంది. ఓకే, ఈ 407 ఇది సమ్ కదా. ఈ సమ్ అన్నది ఈ n వాల్యూకి ఈక్వల్ అవుతుంది కాబట్టి మనం ఏం చేయాలి అంటే రిటర్న్ అన్నది 1 చేయాలి. రిటర్న్ 1 చేస్తాం. ఇన్ కేస్ ఇక్కడ వచ్చిన సమ్ అన్నది నాట్ ఈక్వల్స్ టు గివెన్ నెంబర్ అనుకో, సో రిటర్న్ 0 చేయాలి. యాక్చువల్లీ మనకు ఆల్రెడీ తెలుసు ఆమ్స్ట్రాంగ్ నెంబర్ ఎలా చేయాలి. కానీ ఆమ్స్ట్రాంగ్ నెంబర్లో మనం ఏం చేస్తాం? 153 సమ్ ఇలా ఉంది అనుకోండి. అప్పుడు ఏం చేస్తాం? మనం ప్రతి డిజిట్ని 3తో క్యూబ్ అంటే 3 క్యూబ్ చేస్తాం. ప్రతిసారి ప్రతి డిజిట్ని క్యూబ్ చేస్తాం. బట్ ఇక్కడ నార్సిస్టిక్ నెంబర్లో ఏం చేయాలంటే ఫస్ట్ మనం డిజిట్స్ని కౌంట్ చేయాలి. ఇక్కడ ఎగ్జాంపుల్లో 3 ఇచ్చాడు కాబట్టి ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా డిజిట్లో ఒక 4 డిజిట్స్ ఉన్నాయనుకో, 1 1 4 3 1 అనుకో. ఇప్పుడు దీంట్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఈక్వల్స్ టు 4. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే 1 పవర్ 4 ప్లస్ 4 పవర్ 4 ప్లస్ 3 పవర్ 4 ప్లస్ 1 పవర్ 4 దీన్ని సమ్ చేస్తే వచ్చిన సమ్ అన్నది ఈక్వల్స్ టు ఈ నెంబర్ అయితే అప్పుడు మనం రిటర్న్ 1 చేయాలి, లేదు అంటే రిటర్న్ 0 చేయాలి. సో దానికి ప్రోగ్రామ్ చేద్దాం. సేమ్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్ని ఎలా సాల్వ్ చేస్తాం? సేమ్ లాజిక్. బట్ దానికంటే ముందు అక్కడేమో పవర్ అన్నది కాన్స్టెంట్ 3 ఆమ్స్ట్రాంగ్ నెంబర్లో. బట్ ఇక్కడ నార్సిస్టిక్ నెంబర్లో ఏంటి అంటే మనం పవర్ని క్యాలిక్యులేట్ చేయాలి. అంటే డిజిట్స్ని కౌంట్ చేసి ఎంతైతే డిజిట్ కౌంట్ వస్తుందో దాన్ని పవర్గా పాస్ చేయాలి. సో ఫస్ట్ నేను n వాల్యూ తీసుకుంటున్నాను. 407 ఇచ్చిన ఎగ్జాంపుల్. సో నేను ఒరిజినల్ వాల్యూని చేంజ్ అవ్వకముందరే దాన్ని t అనే ఒక టెంపరీ వేరియబుల్ తీసుకొని దాంట్లో స్టోర్ చేసుకుంటున్నాను n వాల్యూని. అండ్ నెక్స్ట్ ఫస్ట్ నేను డిజిట్స్ని కౌంట్ చేయాలి కాబట్టి కౌంట్ అనే ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో డిజిట్స్ని కౌంట్ చేస్తాను. n గ్రేటర్ దాన్ 0 కౌంట్ ప్లస్ ప్లస్ అండ్ n ఈక్వల్స్ టు n/10. ఓకే, ఇది ఆల్రెడీ మనం చాలాసార్లు చేసాం డిజిట్స్ని ఎలా కౌంట్ చేయాలని. సో ఈ వైల్ లూప్ అంతా ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయేసరికి n వాల్యూ అన్నది 0 అవుతుంది. సో మళ్ళీ నేను ఏం చేస్తానంటే ఆల్రెడీ నేను టెంప్ అనే వేరియబుల్లో n వాల్యూని స్టోర్ చేశాను కదా, ఆ టెంప్లో ఉన్న వాల్యూని మళ్ళీ nకి అసైన్ చేస్తాను. nలోకి టెంప్లో ఉన్న వాల్యూని అసైన్ చేస్తాను. ఎందుకంటే ఈ వైల్ లూప్ ఎగ్జిక్యూషన్ అయిపోయేసరికి మన n వాల్యూ 0 అయిపోయింది కదా. సో మళ్ళీ నేను నెక్స్ట్ ఆమ్స్ట్రాంగ్ కోడ్ లాజిక్ రాయాలి అంటే నార్సిస్టిక్ నెంబర్కి n వాల్యూ 0 ఉంటుంది. సో 0 అంటే వైల్ లూప్ 1 టైం కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎందుకంటే మనం ఫస్ట్ రాసే లాజిక్కి ఆమ్స్ట్రాంగ్ నెంబర్లో ఏంటి? వైల్ n గ్రేటర్ దెన్ 0 అంటాం కదా. సో అందుకోసం నేను ఏం చేస్తున్నాను? ఫస్టే ఒక టెంపరీ వేరియబుల్ తీసుకొని దాంట్లో n వాల్యూని స్టోర్ చేశాను. ఎందుకంటే n వాల్యూ ప్రతి సారి అప్డేట్ అవుతుంది కాబట్టి. సో ఇక్కడ నేను ఏం చేస్తాను? సమ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ ఫస్ట్ డిజిట్ కావాలి కదా నాకు, అంటే రిమైండర్ కావాలి కదా నాకు. ఇంటూ రిమైండర్ ఈక్వల్స్ టు ఏం చేస్తాను అంటే 10తో డివైడ్ చేస్తాను n వాల్యూని.
10తో మాడ్యులో చేస్తే ఇప్పుడు ఏమొస్తుంది, మనకి రిమైండర్ వస్తుంది. ఆ రిమైండర్ని ఏం చేస్తానంటే సమ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ 1కి జావాలో మనం పవర్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలంటే మ్యాథ్ లైబ్రరీని యూజ్ చేసుకుని దాంట్లో పవర్ అని ఒక మెథడ్ ఉంది. దాంట్లోకి ఫస్ట్ ఏం చేయాలి అంటే మనం ఈ మ్యాథ్ డాట్ పవర్ అనేది డబుల్ని రిటర్న్ చేస్తుంది. సో అందుకు నేను ఇంట్లో కన్వర్ట్ చేయడానికి టైప్ కాస్టింగ్ వాడాను ఇక్కడ ఇంట్ అని. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, ఫస్ట్ ఆర్ వాల్యూని పాస్ చేస్తాను రిమైండర్ని, అండ్ అలాగే ఇక్కడ మనకి డిజిట్స్ కౌంట్ అయితే ఎంత వచ్చిందో అది పవర్గా పాస్ చేస్తుంది. ఇప్పుడు సేమ్ n ఈక్వల్స్ టు n/10. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాను, ఇఫ్ సమ్ అనేది ఈక్వల్స్ టు టీ వస్తే, ఎందుకంటే టీలోనే కదా మన టెంప్లోనే కదా మన ఒరిజినల్ వాల్యూ ఉంది. సో వస్తే ఇక్కడ మనం VS కోడ్లో రాస్తాం కదా, నేను మెథడ్ మెయిన్ మెథడ్ అనేది వాయిడ్ కదా, సో అందుకే నేను సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్లో చూపిస్తాను వాల్యూ ఏమొస్తుందని. 1 అని చెప్పి ప్రింట్ చేస్తున్నాను. లేదు అంటే 0 అని ప్రింట్ చేస్తాను. సో ఇప్పుడు చెక్ చేద్దాం. javac day4.java. It is a compilation command and now it's running command. ఓకే, 407 అన్నది ఈక్వల్ వస్తుంది. సో ఇప్పుడు నేను ఇంకేమైనా నెంబర్ని ట్రై చేస్తాను. 407 కాకుండా ఇంకొకటి ఇచ్చాడు కదా 1111 అని, అదే 1111 ఇచ్చాడు కదా, 1111కి చెక్ చేద్దాం. ఇక్కడ 4 డిజిట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ కావాలి అంటే మీకు డిజిట్స్ని కూడా నేను డిజిట్స్ని కూడా ప్రింట్ చేసి చూపిస్తాను ఎన్ని డిజిట్స్ వస్తున్నాయి. నెంబర్ ఆఫ్ డిజిట్స్. ఓకే, సో ఫస్ట్ సేవ్ చేసి అండ్ దెన్ కంపైలేషన్ అండ్ దెన్ రన్నింగ్. నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఆర్ 4 అండ్ ఇక్కడ ఏంటి అంటే 1111 అన్నది నాట్ స్ట్రిక్ నెంబర్ కాదు, సో అందుకు రిటర్న్ అన్నది 0 అవుతుంది, అదే 0 ప్రింట్ అవుతుంది. సో సేమ్ అదే కోడ్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇక్కడ కావాలి అంటే ట్రేసింగ్ కూడా ఇటరేషన్ వైజ్ చేస్తాను, చూడండి. ఓకే, ఫస్ట్ n వాల్యూ ఈక్వల్స్ టు 11111. సో టెంపరీ వేరియబుల్ అని ఒక తీసుకుని దాంట్లో నేను సేఫ్గా ఉండడం కోసం ఫస్టే ఎందుకంటే n వాల్యూ అన్నది వైల్ లూప్స్లో చేంజ్ అయిపోతుంది, సో అందుకే ముందే నేను స్టోర్ చేసేసుకొని పెట్టుకుంటున్నాను. సో ఒరిజినల్ వాల్యూ మోడిఫై అవ్వకుండా ఉండాలని చెప్పి ఒక టెంపరీ వేరియబుల్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ కౌంట్ అన్నది c ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఇక్కడ వైల్ లూప్లో ఫస్ట్ 1111 అన్నది గ్రేటర్ దెన్ 0 కాబట్టి ఈ 2 లైన్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో కౌంట్ ఆల్రెడీ మనకు 0 ఉంది కాబట్టి కౌంట్ ఈక్వల్స్ టు కౌంట్ ప్లస్ 1 కదా, ఇంక్రిమెంట్ అంటే ఇది నథింగ్ బట్ కౌంట్ ఈక్వల్స్ టు కౌంట్ ప్లస్ 1. ఓకే, సో ఇక్కడ కౌంట్ తీసుకుందాం ఎందుకు మళ్ళీ. ఓకే, కౌంట్ అన్నది ఇప్పుడు ఏమవుతుంది 1 అవుతుంది. నెక్స్ట్ n వాల్యూని ఏం చేయాలి, 1111 అని 10తో డివైడ్ చేస్తే ఫస్ట్ 1 టైం 10, నెక్స్ట్ మళ్ళీ 10, సో మళ్ళీ 1, ఇక్కడేమో 1 ఉంటుంది, ఇక్కడేమో 10, సో మళ్ళీ 1 అని తీసుకుంటాం, మళ్ళీ 10, 1. సో మనకి రిమైండర్ అన్నది 1 వస్తుంది అండ్ కోఎఫిషియంట్ అన్నది 1111 వస్తుంది. సో ఇప్పుడు మనం ఆ 1111 ఏం చేస్తాం, మళ్ళీ nకి అసైన్ చేస్తాం. అంటే ఇప్పుడు నా n వాల్యూ అన్నది 1111. సో మళ్ళీ 1111 అన్నది గ్రేటర్ దెన్ 0 కదా, సో కౌంట్ వాల్యూని మళ్ళీ 1 ఇంక్రీజ్ చేస్తాం, సో 2 అవుతుంది. నెక్స్ట్ 1111ని మళ్ళీ 10తో డివైడ్ చేస్తాం. 1111 అంటే 1111ని మనం 10తో డివైడ్ చేస్తే 11 వస్తుంది అండ్ రిమైండర్ 1 వస్తుంది.
సో ఇప్పుడు నౌ ఎన్ వాల్యూ అన్నది 11. 11 అన్నది గ్రేటర్ దాన్ 0 కాబట్టి కౌంట్ వాల్యూ 3 అవుతుంది. అండ్ 11ని మనం 10తో డివైడ్ చేస్తే కోఎఫిషియంట్ అన్నది 1 వస్తుంది. ఎందుకంటే 10 into 1 10 కాబట్టి 1 అన్నది రిమైండర్ వస్తుంది, మనకు కావాల్సింది. ఇప్పుడు నెక్స్ట్ 1 అన్నది గ్రేటర్ దాన్ 0 కాబట్టి మళ్ళీ వైల్ లూప్ అనేది ఇటరేట్ అవుతుంది. ఇప్పుడు 3 ఉన్న కౌంట్ కాస్త 4 అవుతుంది. అండ్ ఇప్పుడు 1ని మనం 10తో డివైడ్ చేస్తే 0 వస్తుంది. అండ్ 0 గ్రేటర్ దాన్ 0 కాదు కాబట్టి వైల్ లూప్ అన్నది ఇక్కడ ఆగిపోతుంది. సో వైల్ లూప్ ఆగిపోయేసరికి మన కౌంట్లో ఉన్న వాల్యూ ఎంత అంటే 4. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సమ్ అన్నది ఇనీషియల్గా మనకు 0 ఉంది. సో నేను ఇందాక ఏం చేశాను, ఇక్కడ టెంపరీ వాల్యూ ఆల్రెడీ ఎన్ వాల్యూ ఆల్రెడీ 0 అయిపోయిందని చెప్పాను కదా. సో ఎన్ వాల్యూ 0 అయిపోయింది కాబట్టి ఈ ఎన్ వాల్యూ 0 వద్దని చెప్పి మళ్ళీ 0తో స్టార్ట్ చేయలేను కాబట్టి మళ్ళీ టెంప్లో ఉన్న వాల్యూస్ కాపీ చేశాను. టెంప్లో ఏముంది 1111 ఉంది కాబట్టి నౌ మళ్ళీ ఎన్ వాల్యూ అన్నది 1111 నౌ 1111 గ్రేటర్ దాన్ 0 కాబట్టి సో ఈ 3 లైన్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి వైల్ లూప్లో. నెక్స్ట్ 1111ని మనం 10తో డివైడ్ చేస్తే 1111 అన్నది ఇందాక చేశాను కదా డివిజన్. సో కోఎఫిషియంట్ ఏమో 1111 వస్తుంది, రిమైండర్ ఏమో 1 వస్తుంది. ఆల్రెడీ చేశాను ఇక్కడ. కోఎఫిషియంట్ ఏమో 1111 వచ్చింది అండ్ రిమైండర్ అన్నది 1 వచ్చింది. సో ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఈ ఆర్ అనే దాంట్లో ఈ ఆర్ అన్నదేమో రిమైండర్ అన్నదేమో 1. నెక్స్ట్ సమ్ ఏం చేస్తాను, సమ్ ఈక్వల్స్ టు సమ్ ఆల్రెడీ ఇనీషియల్గా 0 కదా, 0 ప్లస్ 1 పవర్. ఇప్పుడు ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, కౌంట్ అన్నది 4 కదా, కౌంట్ అన్నది 4 కాబట్టి 1 పవర్ 4. 1 పవర్ 4 అంటే ఎంత, ఫైనల్గా మళ్ళీ సమ్ వాల్యూ అన్నది 1. నెక్స్ట్ ఎన్ వాల్యూ ఇప్పుడు ఏమవుతుంది, ఎన్ వాల్యూ అన్నది ఇప్పుడు ఇది కదా. సో 1111 అన్నది గ్రేటర్ దెన్ 0 కదా. సో అగైన్ మళ్ళీ ఈ 3 స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో మళ్ళీ 1111ని మనం 10తో డివైడ్ చేస్తే రిమైండర్ 1111ని ఏమో 1 వచ్చింది అండ్ కోఎఫిషియంట్ ఏమో 11 వచ్చింది. సో ఆర్ వాల్యూ ఏమో మళ్ళీ అగైన్ 1. నెక్స్ట్ సమ్ వాల్యూ ఏమో అంత ముందు ప్రీవియస్గా సమ్ ఎంత ఉంది 1 కదా. సో ఈ 1 ప్లస్ అగైన్ 1 పవర్ 4, ఎందుకంటే కౌంట్ అన్నది 4 కాబట్టి 1 పవర్ 4 యాడ్ చేస్తే సమ్ అన్నది 2 అవుతుంది. అండ్ నౌ ఎన్ వాల్యూ అన్నది 11. నౌ ఎన్ గ్రేటర్ దాన్ 0, ఎన్ అంటే మీన్స్ 11 గ్రేటర్ దాన్ 0 కాబట్టి మళ్ళీ సేమ్ ఈ 3 కండిషన్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఆర్ వాల్యూ అన్నది 11ని మనం 10తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ 1 అండ్ సమ్ ప్రీవియస్గా సమ్ అన్నది 2 ప్లస్ అండ్ 1 పవర్ 4. 1 పవర్ 4 అంటే 1 కాబట్టి నథింగ్ బట్ సమ్ అన్నది 3. అండ్ ఇప్పుడు ఎన్ వాల్యూ అన్నది 1, ఎందుకంటే 11ని మనం 10తో డివైడ్ చేస్తే మనకి వచ్చేది కోఎఫిషియంట్లో 1. సో 1 అన్నది గ్రేటర్ దాన్ 0 కాబట్టి మళ్ళీ అగైన్ ఆ 3 స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, ఈ 3 స్టేట్మెంట్స్. సో మళ్ళీ 1ని మనం 10తో డివైడ్ చేస్తే మనకు వచ్చే రిమైండర్ అన్నది 0. రిమైండర్ అన్నది 1 వస్తుంది, కోఎఫిషియంట్ అన్నది 0. ఇది రిమైండర్, కోఎఫిషియంట్ అన్నది 0. సో ఆర్ వాల్యూ ఈక్వల్స్ టు 1 అండ్ సమ్ వాల్యూ ప్రీవియస్గా మన సమ్ అన్నది 3 అండ్ ఇప్పుడు మన రిమైండర్ 1 కాబట్టి 1 పవర్ 4. సో నౌ ఫైనల్గా సమ్ వాల్యూ అన్నది 4. సో సమ్ వాల్యూ 3 కాస్త 4 అయింది. అండ్ ఎన్ వాల్యూ అన్నది 0 అయింది కాబట్టి 0 గ్రేటర్ దాన్ 0 కాదు కాబట్టి వై లూప్లో నుంచి బయటకు వచ్చేసాం. అంటే ఈ లూప్ అన్నది ఇంక ఎగ్జిక్యూట్ అవ్వదు, ఎన్ వాల్యూ 0 అయిపోయింది కాబట్టి. సో ఇప్పుడు సమ్మలో 4 ఉంది. సో 4 అన్నది ఈక్వల్స్ టు 1111 కాదు. సో ఇఫ్ అన్నది ఎగ్జిక్యూట్ అవ్వదు,
ఎల్స్ అన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో సేమ్ కోడ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఎన్ వాల్యూ మనం తీసుకోకూడదు కదా, ఎందుకంటే ఇక్కడ ఎన్ వాల్యూ ఇన్పుట్స్ అనే వాళ్ళు పాస్ చేస్తారు కాబట్టి మనం జస్ట్ యూజ్ చేసుకోవడమే. అగైన్ ఇక్కడ ఎన్ వాల్యూ 0 అయిపోతుంది కాబట్టి మళ్ళీ దాన్ని మాడిఫై చేస్తున్నాను. సేమ్ ఎన్ వాల్యూ అండ్ ఇక్కడ మనం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్స్ పెట్టక్కర్లేదు. ఇక్కడ ఏం చేస్తామంటే రిటర్న్ 1, ఎల్స్లోనేమో రిటర్న్ 0 ఫాల్స్ అయితే. ఓకే, solve this problem today, and problem link నేను వీడియో డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, సాల్వ్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ కమెంట్స్లో మెన్షన్ చేయండి ఎలా ఉంది ఎక్స్ప్లెనేషన్, ఇంకా ఏమన్నా లైక్ యువర్ ఫీడ్బ్యాక్ ఐ వాంట్. సో ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి ట్రై చేయండి కమెంట్స్లో. అండ్ డైలీ ఐ విల్ పోస్ట్ ది డిఎస్ఏ ప్రాబ్లమ్స్ ఆన్ జావా అండ్ ఆల్సో యాజ్ వెల్ as Python. సో 365 days ఫాలో అవ్వండి. సో యూ విల్ గెట్ మోర్ అండర్స్టాండింగ్ ఆఫ్ డిఎస్ఏ. ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఐటీ సైడ్ మనం కెరియర్ ప్లాన్ చేసుకోవాలి అంటే సో ప్రాబ్లమ్ సాల్వింగ్ మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో డైలీ అట్లీస్ట్ ఒక ప్రాబ్లం మనం సాల్వ్ చేసినా మన థింకింగ్ ఎబిలిటీ అనేది పెరుగుతూ ఉంటుంది కన్సిస్టెంట్గా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ ఉంటే. ఓకే, థ్యాంక్ యూ.